హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్సర్సైజ్ 6Dలో థర్డ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. Prove that 4nc 2n by 2ncn equal to 1 into 3 into 5 and so on 4n minus 1 by 1 into 3 into 5 and so on 2n minus 1 whole square. LHS తీసుకోండి. మనకు NCR ఫార్ములా తెలుసు కదా. NCR ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అలా ఈ వాల్యూని రాయండి. ఏమైద్దో n ఫ్యాక్టోరియల్ అంటే 4n ఫ్యాక్టోరియల్ బై 4n minus 2n factorial into 2n factorial. ఇది న్యూమరేటర్. డినామినేటర్ వాల్యూ ఏమైంది 2n factorial by 2n minus n factorial into n factorial. డినామినేటర్ని ఏమీ కదిలించద్దండి, న్యూమరేటర్ మాత్రమే మార్చాల్సి వస్తుంది. 4n factorial by 4nలో నుంచి 2n పోతే ఎంతనన్నా 2n కదా, 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2nలో నుంచి n పోతే ఎంత n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్ని ఏమి కదిలించొద్దని చెప్పాను కదా. 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ ఏమైంది 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఏమైంది 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. దీన్ని రివర్స్ చేయండి నన్ను. ఏమైద్దో 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. డినామినేటర్ టర్మ్ని అస్సలు కదిలించద్దండి. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ 2 ఇంటూ 1 ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని అలా రాయండి. 4n ఫ్యాక్టోరియల్ని 4n ఇంటూ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2 4n మైనస్ 3 అలా రాసుకుంటూ పోవచ్చు కదా. అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై సేమ్ డినామినేటర్ కూడా ఏం రాయొచ్చు 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అలాగే రాయండి ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. దీంట్లో ఆడ్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ పక్క పక్కన రాసుకున్నానా. ఆడ్ టర్మ్స్ ఏమవుతాయి, ఆడ్ టర్మ్స్ చూడండి 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ 4n మైనస్ 3 4n మైనస్ 1 వరకు రాయచ్చు కదా. అండ్ సో ఆన్ 4n మైనస్ 1. ఈవెన్ టర్మ్స్ రాయండి. ఈవెన్ ఏమవుతాయి 2 ఇంటూ 4 ఇంటూ 6 అండ్ సో ఆన్ 4n మైనస్ 2 ఇంటూ 4n అంతేనా. బై డినామినేటర్లో కూడా ఆడ్ ఈవెన్ సపరేట్ రాయండి. ఆడ్ ఏమైంది 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 2n మైనస్ 1. నెక్స్ట్ ఈవెన్ ఏమైంది 2 ఇంటూ 4 ఇంటూ 6 అండ్ సో ఆన్ 2n మైనస్ 2 2n మైనస్ 2 ఇంటూ 2n హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి హోల్ స్క్వేర్ పెట్టండి, ఈ టర్మ్కి హోల్ స్క్వేర్ పెట్టండి ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమైంది నాన్న మనకు కావాల్సింది రిక్వైర్డ్ ఇదే కదా. ఇదంటే ఇవి క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ అవ్వాలంటే ఇది ఒకసారి గమనించండి. ఇవన్నీ 2 4 ఏం రాయొచ్చు 2 ఇంటూ 2, దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 3, దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 2n మైనస్ 1, దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 2nగా రాయొచ్చు కదా. అంటే ఇవన్నీ 2 మల్టిపుల్సే కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, దీన్ని అలాగే రాయండి 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 4n మైనస్ 1 బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్.
ఇంటూ ఇదేమైంది 2 మల్టిపుల్స్, లాస్ట్ టైం ఏంటి 2n కదా, అంటే ఇవన్నీ 2 మల్టిపుల్స్ కాబట్టి 2n ఉంటాయి. ఇంకా 2ని కామన్ తీసేసి ఇంకేం మిగులుతాయి, 1 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n, అంతేనా, 2n మిగులుతుంది. బై కింద కూడా సేమ్, ఇది వాల్యూ ఏమైతుందనా 2ని మల్టిప్లై 2 పవర్ ఆఫ్ n టర్మ్స్, 2ని కామన్ తీస్తే 2 ఇంటూ 1, 2 ఇంటూ 2, 2 ఇంటూ 3 ఆన్ సో ఆన్ 2 ఇంటూ 1, 2 ఇంటూ n ఏమైంది 2 పవర్ ఆఫ్ n ఇంటూ ఇంకేం మిగులుతుంది 1 ఇంటూ 2 ఇంటూ 3 ఆన్ సో ఆన్ n మిగులుతుంది హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. మన డినామినేటర్ని ఏమీ చేయట్లేదు, గమనిస్తున్నారా. నెక్స్ట్ ఏమవుతుందో చూడండి, 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 4n మైనస్ 1 బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇదేమైందినా 2 పవర్ ఆఫ్ 2n ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమైంది n ఫ్యాక్టోరియల్ కదా, ఇక్కడ n వాల్యూ ఎంత 2n ఫ్యాక్టోరియల్ బై ఇది హోల్ స్క్వేర్ చేస్తే 2 పవర్ ఆఫ్ చూడండి 2 పవర్ ఆఫ్ nని హోల్ స్క్వేర్ చేస్తే ఏం రాయొచ్చు 2 పవర్ ఆఫ్ 2n రాయొచ్చా దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2n ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఆన్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏం రాయొచ్చు n ఫ్యాక్టోరియల్, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ డినామినేటర్ అలాగే రాస్తాం n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. చూడండి 2 పవర్ ఆఫ్ 2n 2 పవర్ ఆఫ్ 2n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిన 1 ఇంటూ 3 ఇంటూ 5 and so on 4n minus 1 by 1 into 3 into 5 and so on 2n minus 1 whole square. అయిపోయింది ప్రాబ్లం. therefore RHS. If a set A has 12 elements, find the number of subsets of A having 4 elements. Second case at least 3 elements, at most 3 elements అని ఇచ్చారు. చూడండి నాన్న టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి, టోటల్ ఎలిమెంట్స్ 12 ఎలిమెంట్స్. ఫస్ట్ కేసు ఏమి ఇచ్చారు, ఈ 12 ఎలిమెంట్స్ల నుంచి 4 ఎలిమెంట్స్ తీసుకునే వేస్ ఏమవుతాయి 12C4. ఫస్ట్ కేసు ఏంటి 12C4. 12C4 ఏం రాయొచ్చునా 12 ఇంటూ 12ని 4 టైమ్స్, ఇక్కడ ఆర్ ఎంత ఉంటుందో అన్ని టైమ్స్ తగ్గిస్తే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 3s are 12, 2 1s are 2, 5s are 9, 5s are 45, 45 ఇంటూ 11 ఏమైంది 45 ఇంటూ 11 45 45 495. 12C4 వాల్యూ ఎంత 495. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏమి ఇచ్చారు, సెకండ్ కేస్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. ఈ 12 ఎలిమెంట్స్లో నుంచి అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే అట్లీస్ట్ మీన్స్ ఏంటన్నా 3 కన్నా ఎక్కువ అని. 12 ఎలిమెంట్స్లో నుంచి అట్లీస్ట్ 3 అన్నారు కాబట్టి ఏమేమి తీసుకోవచ్చు 12C3 ప్లస్ 12C4 ప్లస్ 12C5 ప్లస్ 12C6 12C7 అండ్ సో ఆన్ 12C12 వరకు తీసుకోవచ్చు. అవునా, మనం ఈ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనకు ఫార్ములా తెలుసు. ఏంటి అంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2 పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలి. మనకి ఇక్కడ నుంచి ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే దీన్ని ఏం చేయాలి అటు సైడ్కి పంపించాలి. అంటే 2 పవర్ ఆఫ్ n మైనస్ NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 బ్రాకెట్ పెట్టుకోండి మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు n వాల్యూ ఎంత
12 కదా, 2 power of 12 మైనస్ ఎన్సీ నాట్ వాల్యూ ఎంత 12c నాట్ ప్లస్ 12c1 ప్లస్ 12c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. 2 power of 12 ఏమైందినా 2 into 2 into 2 into 2 into 2 ఎంత 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are ఎంత 64 64 into 64 చేయండి 4 4s are 16 24 24 ఎంత 48 48 plus 9 48 plus 1 ఎంత 49 6 6 are 36 36 plus 4 ఎంత 40 2 power of 12 వాల్యూ ఎంత 4096 మైనస్ 12c నాట్ వాల్యూ 12c నాట్ అంటే 1 కదా, ఎన్సీ నాట్ వాల్యూ 1. నెక్స్ట్ 12c1 అంటే ఎన్సీ1 అంటే కూడా ఏంది ఎన్ కదా, ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ 12 ప్లస్ 12c2ని ఏం రాయొచ్చు 12ని 2 టైమ్స్ తగ్గించి రాయండి బై ఇక్కడ ఆర్ ఎంత ఉందో అండి ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 1s are 2 6s are ఏమైంది నాన్న 4096 మైనస్ 1 ప్లస్ 12 ప్లస్ 66 అంతే కదా 11 6s are 66 4096 మైనస్ 60 70 76 78 79 టోటల్ ఎంత ఈ వాల్యూ 79. 4096లో నుంచి 79 సబ్ట్రాక్ట్ చేయండి. 16లో నుంచి 9 పోతే ఎంత నాన్న 7 1 ఇక్కడ 4017 ఆన్సర్ ఎంత అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకునే వేస్ 12 ఎలిమెంట్స్లో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చేటివి ఎన్ని ఉంటాయి 4017. నెక్స్ట్ థర్డ్ కేస్ చూద్దాం. థర్డ్ కేస్ ఏంటన్నా అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నారు. థర్డ్ కేస్ ఏంటి అట్మోస్ట్ అంటే 3 కన్నా తక్కువ ఏమైంది 12c నాట్ ప్లస్ 12c1 ప్లస్ 12c2 ప్లస్ 12c3 అంతే. ఇవి ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఎన్సీ నాట్ అంటే ఏంటి ఎన్సీ నాట్ అంటే 1 కదా 12c1 ఎన్సీ1 అంటే n 12c2 అంటే 12ని 2 టైమ్స్ తగ్గించండి బై ఆర్ ఎంత ఉందో అన్ని ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 12c3 అంటే 12 into 11 into 10 by 3 into 2 into 1 3 2s are 6 6 2s are నెక్స్ట్ 2 1s are 2 6s are ఏమైంది నాన్న వాల్యూ 1 ప్లస్ 12 ప్లస్ 66 ప్లస్ 22 10s ఎంత 220 అంతేనా. ఆల్రెడీ వాల్యూ ముందు దాంట్లో 79 వచ్చింది కదా 220 ప్లస్ 66 ఎంత 79 999 ఎంత 299 వాల్యూ. అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి 299. ఇప్పుడు దీని మ్యాటర్లో ఎలా రాయాలో చూద్దాం. సెకండ్ వన్ చూడండి మ్యాటర్ ఎలా రాస్తాము. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అంటే 12 కదా. ఈ 12 ఎలిమెంట్స్లో నుంచి 4 ఎలిమెంట్స్ తీసుకునే వేస్ ఎంతనన్నా 12c4. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 ఎలిమెంట్స్ ఫ్రమ్ 12 ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ దిస్ కెన్ బి డన్ ఇన్ 12c4 వేస్. 12c4 నేను రాయొచ్చు 12 into 11 into 10 into 9 by 4 into 3 into 2 into 1 ఇంతకుముందే కదా క్యాలిక్యులేషన్ చెప్పాను. ఏమైంది క్యాన్సిల్ 4 3s are 12 క్యాన్సిల్ అయ్యింది 2 1s are 2 5s are 11 9 5s are 45 into 11 45 into 11 ఎంత 45 5 9 4 495. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏమి ఇచ్చారు సబ్సెట్ ఆఫ్ ఏ కంటైన్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ మీన్స్ 3 కన్నా ఎక్కువ. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఫ్రమ్ 12 ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ 12c3 plus 12c4 plus 12c5 plus 12c6 plus and so on 12c12. We know that nc0 plus nc1 plus nc2 plus nc3 and so on ncn equal to 2 power of n ఫార్ములా. అంటే ఈ 2 power of nలో నుంచి ఇక్కడ నుంచి ఈ వాల్యూనే కదా మనకు కావాలి. కాబట్టి 3 ఎలిమెంట్స్ని తీసేస్తే వచ్చేదే ఇక్కడ ఈ వాల్యూనే కదా. కాబట్టి 2 power of 12లో నుంచి 12c0 plus 12c1 plus 12c2ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఆన్సర్. 2 power of 12 మైనస్ 12c0 వాల్యూ 1 12c1 వాల్యూ 12 12c2 వాల్యూ 66. ఈ వాల్యూ మొత్తం ఎంత 79. 4096లో నుంచి 79 తీసేయండి ఏమైంది 40
17. ఇంతకుముందు దాంట్లో క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూపించాను కదా. థర్డ్ కేసు ఏంటన్నా, నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ హ్యావింగ్ అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నారు. అట్మోస్ట్ మీన్స్ 3 కన్నా తక్కువ. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ ఫ్రమ్ 12 ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ 12C0 ప్లస్ 12C1 ప్లస్ 12C2 ప్లస్ 12C3. 12C0 అంటే NC0 వాల్యూ ఎంత? NC0 ఈక్వల్ టు 1. NC1 అంటే N, NC1 అంటే 12 ప్లస్ 12C2 అంటే 12ని 2 టైమ్స్ తగ్గిస్తే 12 × 11 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 12C3 అంటే 12ని 3 టైమ్స్ తగ్గిస్తే 12 × 11 × 10 బై 3 × 2 × 1. 3 2s are 6, 6 2s are 12. నెక్స్ట్ 11 2s are 22, 22 ప్లస్ 10 22 × 10 ఎంత? 220. ఆల్రెడీ ఈ వాల్యూ ముందు దాంట్లో 79, 79 ప్లస్ 220 299 ఇలా రాయాలి. క్వశ్చన్లో ఉండేదే మ్యాటర్ రాస్తాం అంతే, మనం ఏం కొత్తగా ఏం రాయట్లేదు అక్కడ. క్వశ్చన్ నెంబర్ 3 మా, there are 8 railway stations along a railway line. In how many ways can a train be stopped at 3 of these stations such that no 2 of them are consecutive? అంటే మీనింగ్ ఏంటి? ట్రైన్ వచ్చి 3 స్టేషన్స్లో ఆపాలి, మళ్ళీ పక్క స్టేషన్స్లో ఆగకూడదు, అది కండిషన్. స్టేషన్స్ ఎన్ని స్టేషన్స్లో ఆపాలి ట్రైన్? 3 స్టేషన్స్. టోటల్ ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 8 స్టేషన్స్లో నుంచి 3 స్టేషన్స్ చూస్ చేసుకునే వేస్ ఏంటి? 8C3. ఫస్ట్ చూడండి, ఫస్ట్ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 స్టేషన్స్ ఫ్రమ్ 8 స్టేషన్స్ ఇన్ 8C3 వేస్. 8C3 అంటే ఏంటి? 8 × 7 × 6 బై 3 × 2 × 1. 3 2s are 6, 7 6 8 7s are ఎంత? 56. ఈ టోటల్ 56 స్టేషన్స్ ఉంటాయి. అంటే పక్కనవి అన్నీ కలిపి 56 ఉంటాయి. కానీ కండిషన్ ఏమి ఇచ్చారు? నో 2 ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్యూటివ్. ఏ 2 పక్కన ఉండకూడదు. ఇప్పుడు పక్కన ఉండేటివి చూద్దాం. ఫస్ట్ 3 స్టేషన్స్ పక్కన ఉండేటివి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 3 ఆర్ కాన్సిక్యూటివ్. 3 స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్ చూద్దాం. టోటల్ ఎన్నిన్నా? 1 2 3 4 5 6 7 8. S1 S2 స్టేషన్ నెంబర్ 3 4 5 6 7 8. పక్కనే ఉన్న 3 స్టేషన్స్ చెప్పండి ఏవేవో. ఏమవుతాయి? S1 S2 S3, S2 S3 S4, S3 S4 S5, S4 S5 S6, S5 S6 S7, S6 S7 S8. ఇంకేమన్నా చేయొచ్చా? ఇంకేమన్నా ఉన్నాయా? 3 స్టేషన్స్ పక్కన ఉండేటివి ఎన్ని ఉన్నాయన్నా? 3 స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్ ఉండేటివి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇవి 3 వచ్చి పక్కనే ఉన్న స్టేషన్స్. 2 వచ్చేటివి కూడా ఉంటాయి కదా. 2 పక్కన వచ్చే స్టేషన్స్ ఏంటివి? 2 ఆర్ కాన్సిక్యూటివ్. చూద్దాం ఇప్పుడు ఎన్ని స్టేషన్స్ టోటల్? 1 2 3 4 5 6 7 8. S1 S2 S3 S4 S5 S6 S7 S8. S1 S2 తీసుకుందాం ఫస్ట్. S1 S2 ఏమైంది నాన్న? S1 S2 S3 వచ్చేసింది కదా. ఇంకేం తీసుకోవచ్చు? S4 తీసుకోవచ్చా? S1 S2 S5, S1 S2 S6, S1 S2 S7, S1 S2 S8. 2 వచ్చి పక్కనే స్టేషన్స్. ఎన్ని వేస్ ఉంటాయి? ఇవి 5 ఉంటాయి. అదేవిధంగా S2 S3 చేయండి. S1 S2 అయిపోయింది కదా. నెక్స్ట్ S2 S3 ఇవేమవుతాయన్నా? S2 S3. S1 S4 తీసుకోకూడదు, ఎందుకంటే S1 S2 S3 ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇంకా S2 S3 S4 కూడా వచ్చేసింది కదా. S2 S3 S4 ఇంకే ఇవి 2 తప్ప ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? S2 S3 S5, S2 S3 S6, S2 S3 S7, S2 S3 S8. ఇవన్నీ వేసినా 4. అదేవిధంగా S2 S3 తర్వాత S3 S4, S3 S4
ఈ పక్కనే ఉన్న స్టేషన్స్ తప్ప ఇంకేమేమి ఉన్నాయి? S1, S6, S7, S8, S3, S4కి పక్కన ఉండే తీసేసి S3, S4, S1, S3, S4, S6, S3, S4, S7, S3, S4, S8 అంతే కదా. ఇంకేమైనా తీసుకోవచ్చా? ఇవన్నీ వేసు 4. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ S4, S5 తీసేయండి. S4, S5 తీసే పక్కన స్టేషన్స్ కాకుండా ఇంకేమున్నాయి? S1, S2, S7, S8, S1, S4, S5, S2, S4, S5, S7, S4, S5, S8 1 2 7 8. నెక్స్ట్ ఇవన్నీ వేసు, ఇవి కూడా 4. నెక్స్ట్ S5, S6 పక్కన స్టేషన్స్ S5, S6 ఇవి కాకుండా S5, S6 పక్కనే ఉండకూడదు. ఇంకేమున్నాయి? S1, S5, S6, S2, S5, S6, S3, S5, S6, S8 అంతేనా? 3 స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి కూడా 4 వేస్. నెక్స్ట్ S6, S7 పక్కనే ఉండేటివి. S6, S7 ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు. S6, S7కి పక్కనే వస్తాయి కదా 3 స్టేషన్స్. అప్పుడు ఇంకేమున్నాయి? S1, S2, S3, S4 ఇవన్నీ వేసు, ఇవి 4 వేస్. నెక్స్ట్ S6, S7, S8 ఇవన్నీ ఉన్నాయి చూడండి. S7, S8 6 తప్పనిచ్చి ఇంకన్నీ తీసుకోవచ్చు కదా. S7, S8కి పక్కనే ఉన్న స్టేషన్స్ కాకుండా ఇంకేం తీసుకోవచ్చు? S1 తీసుకోవచ్చు. S7, S8, S7, S8, S7, S8, S7, S8, S1 తీసుకోవచ్చు, S2 తీసుకోవచ్చు, S3 తీసుకోవచ్చు, S4 తీసుకోవచ్చు, S5 తీసుకోవచ్చు. S6 మళ్ళీ తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ 3 కాన్సిక్యూటివ్ అయిపోతుంది. 3 స్టేషన్స్ పక్కన ఉండేటివి. ఇప్పుడు ఎన్ని వేసినానా? 5 వేస్. 2 ఆర్ కాన్సిక్యూటివ్, 2 స్టేషన్స్ పక్కనే వచ్చేటివి ఎన్ని ఉన్నాయి? 5 10 4 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 4 5 20 20 + 10 ఎంత? 30. 2 వచ్చి 5 వచ్చి 2 ఉన్నాయి. నెక్స్ట్ 5 × 4 ఏమైంది? 10 + 40 సారీ 5 2 20 20 + 10 ఎంత? 30. టోటల్ 30 ఉన్నాయి 2 వచ్చేటివి. ఇప్పుడు చెప్పండి, ఈ టోటల్ 56లో నుంచి 3 వచ్చేటివి సబ్ట్రాక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ 2 స్టేషన్స్ పక్కన వచ్చేటివి సబ్ట్రాక్ట్ చేయొచ్చా? ఇప్పుడు టోటల్ ఎంత నాన్న? 56 - 36. 56లో 36 పోతే ఎంత? 20. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 20. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మ్యాటర్లో ఎలా రాయాలో చూద్దాం. టోటల్ 56 స్టేషన్స్లో అవుతుంది, అంటే 3 స్టేషన్స్ 3 వచ్చి 3 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకునేటివి. దీంట్లో పక్కనే 3 స్టేషన్స్ వచ్చేటివి, పక్కనే 2 స్టేషన్స్ వచ్చేటివి సబ్ట్రాక్ట్ చేస్తే అట్లీస్ట్ వాడు అడిగిన క్వశ్చన్కి ఏమడిగాడు? నో 2 ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్యూటివ్. ఎన్ని? 20. దీన్ని మ్యాటర్లో ఎలా రాయాలో చూద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 స్టేషన్స్ అవుట్ ఆఫ్ 8 రైల్వే స్టేషన్స్ ఈక్వల్ టు 8C3. 8 రైల్వే స్టేషన్ల నుంచి 3 స్టేషన్ సెలెక్ట్ చేసుకునే వేస్ 8C3. 8C3 వాల్యూ ఇంతకుముందే మనం ఫైండ్ అవుట్ చేసాం 56. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 3 అవుట్ ఆఫ్ 8 స్టేషన్స్ సచ్ దట్ 3 ఆర్ కాన్సిక్యూటివ్. 3 స్టేషన్స్ పక్కన వచ్చేటివి ఎన్ని ఉంటాయన్నా? 6. ఆల్రెడీ ముందు దాంట్లో చూసాం కదా 6 ఏంటేంటివో అవి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 అవుట్ ఆఫ్ 8 స్టేషన్స్ సచ్ దట్ 2 ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్యూటివ్. 2 స్టేషన్స్ పక్కన వచ్చేటివి ఎన్ని ఉంటాయి? 5 వేస్ వచ్చేటివి 2 ఉంటాయి, 4 వేస్ వచ్చేటివి 5 ఉంటాయి. 2 5s are 10, 5 4s are 20. అంతే కదా. ఇవి నాన్న ఈ 6 ఏంటేటివి? 3 స్టేషన్స్ పక్కన వచ్చేటివి 1 2 3 4 5 6. ఆ 6 ఇవి. నెక్స్ట్ 2 వచ్చి 5 వేస్ కదా. S1 S2 పక్కన వచ్చేటివి ఎన్ని? 5. 2 వచ్చి 2 స్టేషన్స్ పక్కన వచ్చేటివి ఇదొకటి, ఇంకా S7 S8 ఇదొకటి.
నెక్స్ట్ 5 వచ్చి 4 వేస్ ఉంటాయి. ఇవి S2 S3 S3 S4 S4 S5 S5 S6 S6 S7 ఎన్ని వేస్ 4 వేస్ ఉంటాయి. అవే ఇవి 5 × 4 5 2 = 10 5 4 = 20 టోటల్ ఎంత 30. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఏ ట్రైన్ టు బి స్టాప్డ్ అట్ 3 of 8 stations such that no 2 of them are consecutive. ఇచ్చిన క్వశ్చనే ఇది. టోటల్ 56 స్టేషన్స్ మైనస్ 3 వచ్చి పక్క పక్కన వచ్చేటివి 2 వచ్చి పక్క పక్కన వచ్చేది సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని స్టేషన్స్ నాన్న 20. ఇదే ఫైనల్ ఆన్సర్. A question paper is divided into 3 sections A, B, C containing 3, 4, 5 questions respectively. Find the number of ways of attempting 6 questions choosing at least one from each section అడిగాడు. చూడన్న ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 3 క్వశ్చన్స్, బీలో ఎన్ని ఉన్నాయి 4 క్వశ్చన్స్, సిలో వచ్చి 5 క్వశ్చన్స్. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా కండిషన్ ఏమి ఇచ్చాడు అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్షన్ నుంచి అట్లీస్ట్ 1 అన్నాడు. 1 అంటే 1 కన్నా ఎక్కువ, అంతేనా? అది మీనింగ్. ఇప్పుడు చూడండి మనము టోటల్ వేస్లో నుంచి ఏదో సెక్షన్ని స్కిప్ చేసుకుంటూ రాయొచ్చు కదా. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ బీసీ, ఏని వదిలేసి బీసీలో 6 క్వశ్చన్స్ రాస్తే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న బీసీ నుంచి? టోటల్ ఎన్ని అవుతాయి బీసీ 9లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 9C6. అదేవిధంగా ఏసీ చెప్పండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్స్ ఏ అండ్ సి, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? ఏసీ 3 + 5 8 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏబి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అవుతాయి 7 4 + 3 7 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 7C6. నెక్స్ట్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ టోటల్ వచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 + 4 + 5 ఎంత 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్లో నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి 12C6. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ 12C6. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయంటే అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్లో నుంచి ఇవి తీసేసినాం అనుకో, ఒక సెక్షన్ స్కిప్ చేస్తూ వచ్చినాం కదా 6 క్వశ్చన్స్ ఈ 2 సెక్షన్ నుంచి తీసుకున్నాం, ఇవి తీసేస్తే వచ్చేదే ఆన్సరు. ఇది ఒక పద్ధతి. ఇంకోటి చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు 12C6 మైనస్ 7C6 ప్లస్ 8C6 ప్లస్ 9C6. 12C6 12 × 11 × 9 10 × 9 × 8 అంతేనా? ఇంకోటి రాయాలి 7/6 × వాల్యూ ఎంత 6 × 5 × 4 × 3 × 2 × 1. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి 6 1s 6 2s 5 1s 5 2s 4 2s 8 3 1s 3 3s. ఏమైంది నాన్న 3 2s 6 6 2s 12 12 × 7 84 84 × 11 ఎంత 84 × 11 ఎంత నాన్న 84 4 12 9 24 12C6 వాల్యూ మైనస్ 7C6ని ఏం రాయొచ్చు NCR ఈక్వల్ టు NCN-R రాయొచ్చా? అంటే 7C6ని 7C1 రాయొచ్చు, 8C6ని 8C2 రాయొచ్చు, 9C6ని 9C3 రాయొచ్చు. మైనస్ 7C1 అంటే NC1 అంటే ఎంత N 7 8C2ని ఏం రాయొచ్చు 8 × 7/2 × 1 ప్లస్ 9C3ని 9 × 8 × 7 ఇక్కడ R ఎంత ఉందో ఆ ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 3 × 3 1s 3 3s 2 1s 2 4s 4 3s 12 12 7s 84. ఇంతకుముందు చేసాం కదా 84 × 11 924 మైనస్ 7 ప్లస్ 2 1s 2 4s 7 4s ఎంత 28 ప్లస్ 84
28 7 15 15 plus 4 ఎంత 19 10 10 plus 1 ఎంత 11 ఎంత 924 minus 119 924 minus 119 సబ్ట్రాక్ట్ చేయండి ఏమైందో 805 ఇదే ఆన్సర్. ఇప్పుడు మ్యాటర్లో దీన్ని ఎలా రాస్తామో చూసేసినాక ఇంకో పద్ధతి చేద్దాం. ఫోర్త్ వన్కి మ్యాటర్ ఎలా రాయాలి? ఏ క్వశ్చన్ పేపర్ కంటైనింగ్ 3 sections ABC containing 3 4 5 questions respectively. Total number of questions ఎంత 12 కదా. Number of ways of selecting 6 questions out of these 12 questions in 12C 6 ways. 12C 6 value ఎంతనా 924. Number of ways of selecting 6 questions from section B and C. BCలో నుంచి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? ABC సెక్షన్లో 3 4 5 ఉన్నాయి కదా. బీసీ సెక్షన్లో టోటల్ క్వశ్చన్స్ ఎంత 5 + 4 9 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 9C6. అలాగే ఏ అండ్ సి సెక్షన్లో నుంచి 5 + 3 అంటే 8 క్వశ్చన్లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 8C6. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్స్ ఏ అండ్ బి. ఏబిలో నుంచి 4 + 3 అంటే 7 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేస్ 7C6. Therefore, number of ways of selecting 6 questions choosing at least one from each section అంటే ఏంటి చూడండి. 12C6 minus 7C6 plus 8C6 plus 9C6 ఆ 3 సెక్షన్స్లోటివి తీసేయాలి. ఇప్పుడు టోటల్ ఎంత 12C6 అంటే 924 మైనస్ ఈ వాల్యూ మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత వచ్చింది 119. 924లో నుంచి 119 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతనా 805. ఇదే ఆన్సర్. ఇంకో మెథడ్లో ఎలా చేస్తామో చూడండి. మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 sections ఉన్నాయి. ఏబిసి అనే సెక్షన్స్. ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3 questions ఉన్నాయి. బి సెక్షన్లో 4, సి సెక్షన్లో 5. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారు? 6 questions సెలెక్ట్ చేసుకోవాలంట. ఆ 6 questions అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అన్నాడు. అట్లీస్ట్ 1 అంటే 1 కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఇచ్చిన సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో దాన్ని మించకూడదు. ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి నేను 3 questions సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని అవుతాయినా 2 అవుతాయి. ఇక్కడ 1. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో ఇక్కడ 3 ఇక్కడ 1 తీసుకోవచ్చు. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ 1 ఇక్కడ ఏమైంది ఇక్కడ 4 చేసుకోవచ్చు. ఇక్కడ 1 చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 4 ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్క సెక్షన్లో నుంచి టోటల్ మళ్ళీ ఎన్ని అవ్వాలి? 6 అవ్వాలి. అయినాయి లేదా చూడండి. టోటల్ క్వశ్చన్స్ 6 మళ్ళీ టోటల్ చేస్తే ప్రతి ఒక్క సెక్షన్లో నుంచి అట్లీస్ట్ 1 ఉండాలి. అలాగే టోటల్ చేస్తే 6 questions సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమవుతాయి చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు ఏమవుతాయి? 3 questionsలో నుంచి 3 తీసుకునే వేస్ 3C3 ఇంటూ 4C2 ఇంటూ 5C1 ప్లస్ నెక్స్ట్ 3C3 4C1 ఇంటూ 5C2 ప్లస్ 3C2 4C3 5C1 ప్లస్ 3C2 4C1 ఇంటూ 5C3 ప్లస్ 3C2 4C2 5C2 ప్లస్ 3C1 4C4 5C1 ప్లస్ 3C1 4C1 5C4 ప్లస్ 3C1 4C3 ప్లస్ 5C2 ప్లస్ ఇంటూ కదా 3C1 4C2 5C3. మీకు ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు 4C3 ఉందనుకోండి, దీన్ని ఏం రాయొచ్చు 4C4 - 3 ఏమైందినా 4C1గా రాసుకోవచ్చు కదా. ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్.
4C2 అంటే వాల్యూ ఏంటి 4 × 3/2 × 1 2 1s are 2 2s are 3 2s are ఎంత 6. అలాగే 5C2 = 5C3 రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఎంత 5 × 5C2 = 5C3 అవుతుంది. 5 × 4/2 × 1 2 1s are 2 2s are 5 2s are ఎంత 10. 5C2 = 5C3 వాల్యూ ఎంత 10. అలాగే 3C2 వాల్యూ చూడండి 3C2 = 3 × ఏమైంది 3C2ని 3C1గా రాసుకోవచ్చు కదా. 3C1 అంటే 3 రాసుకోవచ్చు అంతే కదా. NC1 = n అని రాసుకోవచ్చు. NC0 = 1 NCn = కూడా 1. ఈ ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేస్తున్నాను. NCn అంటే 1 కదా. 1 × 4C2 వాల్యూ ఇంతకుముందే చెప్పాను. 4C2 వాల్యూ ఎంతనైనా 6. 1 × 6 × 5C1 ఎంత 5. 3C3 వాల్యూ ఎంత 1 × 4 × 10 5C2 వాల్యూ 10. 3C2 వాల్యూ 3C1 రాయొచ్చా 3 × 4C3ని 4C1గా రాసుకోవచ్చా 4 5C1 అంటే 5 ప్లస్ 3C2 అంటే 3C1గా రాసుకోవచ్చు కాబట్టి 3 4C1 అంటే 4 5C3 అంటే 5C2 కదా. 5C2 వాల్యూ 10 ప్లస్ 3C2ని 3C1గా రాసుకోవచ్చు కదా 3 4C2 నేను రాయొచ్చు. 4C2 వాల్యూ ఎంత 6 అని చెప్పాను కదా. 5C2 వాల్యూ 10 3C1 వాల్యూ 3 4C4 వాల్యూ 1 5C1 వాల్యూ 5 3C1 వాల్యూ 3 4C1 వాల్యూ 4 5C4 వాల్యూ 5C1 రాసుకోవచ్చా 5C4 అంటే 5 ప్లస్ 3C1 అంటే 3 4C3ని 4C1గా రాసుకోవచ్చు 4 5C2 వాల్యూ 10 ప్లస్ 3 4C2 వాల్యూ 6 5C3 వాల్యూ 10. ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 6 5s are 30 ప్లస్ 10 4s are 40 ప్లస్ 4 3s are 12 12 5s are 60 ప్లస్ 12 10s are 120 ప్లస్ 6 3s are 18 18 10s are 180 ప్లస్ 15 ప్లస్ 60 ప్లస్ 120 ప్లస్ 180. వీటన్నిటిని యాడ్ చేస్తే 180 180 360 120 120 240 360 240 ఎంతనన్నా 0 10 600. ఇంకా రిమైనింగ్ ఇవేమది 60 + 60 120 120 0 2 7 720. ఇంకా మిగిలిండేది చూడండి 70 70 + 15 85 70 85 అనా 5 805 వాల్యూ ఎంత 805 ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. మీకు తెలియాలి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మనకు మెయిన్ ఈ టేబుల్ అన్న ఇంపార్టెంట్. ఈ టేబుల్ కన్నా మీరు ఈ ప్రతి ఒక్క సెక్షన్లో నుంచి ఇప్పుడు ఇక్కడ 4 తీసుకోకూడదు ఎందుకంటే మనకు టోటల్ క్వశ్చన్స్ 3నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 తీసుకోవచ్చు. 4 అనేది ఎండింగ్. ఇక్కడ 5 తీసుకోకూడదు 5. ఇక్కడ 5 తీసుకుంటే ఏదో ఒక సెక్షన్లో నుంచి ఒకటి మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ 5 తీసుకోకూడదు. A class contains 4 boys and G girls. Every Sunday 5 students with at least 3 boys go for a picnic. A different group is being sent every week. During the picnic, the class teacher gives each girl in the group a doll. If the total number of dolls distributed is 85, find Z value అన్నాడు. మనకు ప్రతి ఒక్క సండే 5 స్టూడెంట్స్ అనేది పిక్నిక్ వెళ్తారన్న ప్రతి ఒక్కసారి అట్లీస్ట్ 3 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఉండేదే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 4. ఇంకెన్ని కేసెస్లో తీసుకోవచ్చు ఒకసారి 3 తీసుకోవచ్చు ఇంకోసారి 4 తీసుకోవచ్చు అంతే కదా. అంటే 2 కేసెస్ వస్తాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కసారి పోయినప్పుడు గర్ల్ ఎంతమంది ఉంటారో అన్ని డాల్స్ అన్ని బొమ్మలు అనేటివి గర్ల్స్కి ఇస్తున్నారు. అట్లా టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ ఎన్ని ఇచ్చారంటే 85. ఆ ఫైండ్ జీ వాల్యూ అన్నారు. ఇప్పుడు చూడండి నాన్న ఆన్సర్. ఏ క్లాస్ కంటైన్స్ 4 బాయ్స్ అండ్ G girls. ఇన్ సెలెక్టింగ్ 5 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని పోవాలి పిక్నిక్కి విత్ అట్లీస్ట్ 3 బాయ్స్ ఫర్ పిక్నిక్. 2 కేసెస్ ఆర్ అరైజెస్. 2 కేసెస్ వస్తాయి కదా. ఒకటి సెలెక్టింగ్ 3 బాయ్స్ 2 గర్ల్స్. టోటల్ మెంబర్స్ ఎంతమంది పోవాలి 5 మెంబర్స్ పోవాలి. అట్లీస్ట్ 3 బాయ్స్ అన్నారు కాబట్టి 3 కానీ 4 కానీ తీసుకెళ్ళచ్చు. 3 బాయ్స్ని తీసుకుంటే గర్ల్స్లో ఎంతమందిని 2 గర్ల్స్ని. టోటల్ ఎంత
టోటల్ 5 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకున్నచ్చు. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. గర్ల్స్ తెలియదు. ఇప్పుడు 4 బాయ్స్లో నుంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలా. జీ గర్ల్స్లో నుంచి 2 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమైందినా 4C3 ఇంటూ GC2 అంతేనా. 4C3 ఇంటూ GC2. 4C3ని 4C4 - 3 రాచ్చా అంటే 4C1 కదా. NCR ఈక్వల్ టు NCN-R. ఇప్పుడు చెప్పండి 4C3ని ఏం రాయొచ్చు? 4C4 - 3 ఈక్వల్ టు 4C1 రాయొచ్చు కదా. 4C1 ఇంటూ GC2ని జీని 2 టైమ్స్ తగ్గించండి. G ఇంటూ G-1 బై 2 ఇంటూ 1. 4C1 అంటే 4 ఇంటూ G ఇంటూ G-1 బై 2 ఇంటూ 1 2. 2 1s are 2 2s are 2G ఇంటూ G-1. ఇక్కడ గర్ల్స్ ఎంతమంది? 2 మెంబర్స్ వెళ్ళారు కాబట్టి ఎన్ని డాల్స్ ఇవ్వాలి టీచరు? ఆ గర్ల్స్కి 2 డాల్స్ ఇవ్వాలి. యాజ్ ఈచ్ గ్రూప్ కంటైన్ 2 గర్ల్స్ నెంబర్ ఆఫ్ డాల్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంతమంది పోయారు 2 గర్ల్స్ పోయారు కాబట్టి 2 డాల్స్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి 2 ఇంటూ 2G ఇంటూ G-1 ఏమైంది నన్ను 2 2s are 4 G ఇంటూ G-1 అంతేనా. సెకండ్ కేసు ఏంటి? సెలెక్టింగ్ 4 బాయ్స్ అండ్ 1 గర్ల్. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ గురించి మనకు తెలియదు. ఇక్కడ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ 5 మెంబర్స్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ 1 అవుతుంది అంతే కదా. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 బాయ్స్ అండ్ 1 గర్ల్ ఈక్వల్ టు 4C4 ఇంటూ GC1 అంతే కదా. 4C4 ఇంటూ GC1. ఇప్పుడు చెప్పండి నాన్న 4C4ని NCN అంటే 1 కదా. NCN ఫార్ములా మీకు చెప్పాను. NCN ఈక్వల్ టు 1 NC0 ఈక్వల్ టు 1 అని. NCN వాల్యూ 1. GC1 అంటే G. NC1 అంటే ఎంత? NC1 అంటే N. ఇప్పుడు GC1 అంటే G. 1 ఇంటూ G. అంటే ఇప్పుడు మనకు గర్ల్స్ ఎంతమంది వెళ్ళినారు? ఈ కేసులో ఒక్క గర్ల్ మాత్రమే వెళ్ళింది కాబట్టి డాల్స్ ఎన్ని ఇస్తుంది టీచరు? ఒక్క డాల్ మాత్రమే ఇస్తుంది. యాజ్ ఈచ్ గ్రూప్ కంటైనింగ్ ఓన్లీ 1 గర్ల్ నెంబర్ ఆఫ్ డాల్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 1 ఇంటూ G ఈక్వల్ టు 1 డాల్ ఇస్తుంది ఇక్కడ ఉన్న మెంబర్స్కి. 1 ఇంటూ G అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4G ఇంటూ G-1 ప్లస్ G. ఎంతమందికి ఎన్ని డాల్స్ ఇచ్చిందన్న టీచరు? 85 ఈక్వల్ టు 4 ఇంటూ G ఇంటూ G స్క్వేర్ 4G స్క్వేర్ మైనస్ 4G ప్లస్ G. మైనస్ 4Gలో నుంచి ప్లస్ G పోతే మైనస్ 3G ప్లస్ 85 ఇటు సైడ్కి వస్తే మైనస్ 85. 85 4s are ఎంత? మైనస్ 340. మల్టిప్లై చేస్తే మైనస్ 340 రావాలి. యాడ్ చేస్తే మైనస్ 3G రావాలి. ఏమైంది? 17 20s. 17కి ప్లస్ పెట్టుకోవాలి, 20కి మైనస్ పెట్టుకోవాలి. 20లో నుంచి 17 పోతే ఎంత? మైనస్ 3. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4G స్క్వేర్ మైనస్ 3Gని ప్లస్ 17G మైనస్ 20G రాసుకోవచ్చు. మైనస్ 85 అలాగే రాసుకుంటాం. ఈ 2 టర్మ్స్లో నుంచి Gని కామన్ తీస్తే 4G ప్లస్ 17. ఈ టర్మ్స్లో నుంచి మైనస్ 5ని కామన్ తీస్తే 4G ప్లస్ 17. ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో నుంచి ఈ కామన్ టర్మ్ కామన్ తీయండి. 4G ప్లస్ 17 కామన్ తీస్తే G-5. G-5 ఈక్వల్ టు 0. 4G ప్లస్ 17 ఈక్వల్ టు 0. G ఈక్వల్ టు ఏమైందినా -5 అసలుకి వెళ్తే +5 అంతే కదా. +5. 4G ఈక్వల్ టు +17 అసలుకి వెళ్తే -17. G ఈక్వల్ టు -17/4 అనేది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. G అనేది నాన్ నెగిటివ్ నెంబర్ కాబట్టి G వాల్యూ ఎంతనా? G ఈక్వల్ టు 5. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.